నమస్తే అన్న. నమస్కారం అక్క. 30 ఏళ్ల పోరాటంలో ఎస్సీ వర్గీకరణ నిన్న అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఎస్సీ వర్గీకరణ జరిగిందన్న. దీనిపై మీ స్పందన ఏంటి? ఇది 30 సంవత్సరాల పోరాటం ద్వారా సాధించుకున్నటువంటి విజయం. మందకృష్ణ మాదిగ 1994లో ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. దాదాపు 30 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేయడం జరిగింది. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అనేక మంది మాదిగ బిడ్డలు తమ పోరాటాల ద్వారా అలాగే తమ త్యాగాల ద్వారా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఎస్సీ వర్గీకరణను మేము సాధించుకోవడం జరిగింది. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అన్ని రాజకీయ పార్టీల మద్దతుతోని ఎస్సీ వర్గీకరణ చట్టం ఏకగ్రీవంగా ఆమోదం పొందడాన్ని మేము సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. ఇది మా పోరాటానికి దక్కిన విజయం, ఇది మా పోరాటం దక్కిన గౌరవం కనుక ఈ విజయాన్ని పురస్కరించుకొని ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం కోసం నెల రోజుల పాటు మా కార్యాచరణ మేము తీసుకోబోతున్నాం. ఈ నెల రోజుల కార్యక్రమంలో 30 ఏళ్ళుగా మందకృష్ణ మాదిగ గారు మాదిగ జాతి కోసం పోరాడిన తీరును మేము ప్రజల్లో తీసుకెళ్తాం. అలాగే ఈ 30 ఏళ్ల కాలంలో జాతి కోసం తృణప్రాయంగా ప్రాణాలు అర్పించినటువంటి మాదిగ అమరవీరుల త్యాగాలను కూడా మేము మా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. 30 ఏళ్ళు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వాన్ని నమ్ముకొని ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని నమ్ముకొని జాతికి న్యాయం జరగాలన్న సంకల్పంతో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఇవాళ ఈ ఉద్యమం కోసం పనిచేసినటువంటి నాయకులను, కార్యకర్తలను, వాళ్ళ త్యాగాలను, వాళ్ళ కమిట్మెంట్ను, వాళ్ళ ఉద్యమ స్ఫూర్తిని కొనియాడే విధంగా మా ప్రజల్లో ఈ కార్యక్రమాలను మేము తీసుకోబోతున్నాం. ఈ సందర్భంలో ఇవన్నీ చేస్తూనే ఈ సందర్భంలో ఒకవైపు ఎస్సీ వర్గీకరణ చేస్తామనే పేరు చెబుతూనే మరోవైపు వర్గీకరణను అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు వర్తింపజేయకుండా ఈ ఉద్యోగాల్లో మాదిగ బిడ్డలకు న్యాయం దక్కకుండా మాదిగ నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన దోహపు విధానాలను కూడా మేము ప్రజలకు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో మేము అమలు చేయబోతున్నాం. ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ ఘనత అని చెప్పుకుంటున్నారు, మరి దీనిపై మీ స్పందన ఏంటి? ఇది కాంగ్రెస్ పార్టీ ఘనత కాదు, 100% మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పోరాడి సాధించుకున్న విజయం. ఈ ఘనత మందకృష్ణ మాదిగ గారికి చెందుతుంది. ఇవాళ మందకృష్ణ మాదిగ లేకపోతే ఎస్సీ వర్గీకరణ లేదు. ఎస్సీ వర్గీకరణ ఇవాళ విజయతిరాలు జరిగిందంటే దానికి కారకుడు మందకృష్ణ మాదిగ గారు మాత్రమే. దీన్ని కాంగ్రెస్ పార్టీ తన అకౌంట్లో వేసుకోవాలని దుస్సాహం చేయొద్దని చెప్పేసి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాం. నిజంగా కాంగ్రెస్ పార్టీకి మాదిగల మీద చిత్తశుద్ధి ఉంటే 2004 నుండి 2014 వరకు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ఎస్సీ వర్గీకరణ అమలు జరిగేది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు కదా, ఆనాడే వర్గీకరణ చట్టం తీసుకొచ్చి ఉండేది. 10 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించి రాష్ట్రంలో అధికారం నుండి, దేశంలో అధికారం నుండి అనేక ప్రజాస్వామిక ఆకాంక్షల రూపంలో ఉద్యమం కొనసాగుతున్నప్పుడు ఆ ఉద్యమాన్ని గౌరవించకుండా, ఆ ఉద్యమంలో అమరులైన అమరవీరులకు విలువనివ్వకుండా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇవాళ వర్గీకరణ జరగకుండా నిర్లక్ష్యం చేసింది. ఆ నిర్లక్ష్యం వల్లనే గత 10 ఏళ్ళుగా మాదిగ బిడ్డలు అనేక విద్యా ఉద్యోగాలు నష్టపోవడం జరిగింది. ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత 1,00,000 డప్పుల కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ పిలుపునిచ్చిన తర్వాత ఆ 1,00,000 డప్పుల కార్యక్రమానికి భయపడి, ఎంఆర్పీఎస్ ఉద్యమ పిలుపులకు భయపడి, మందకృష్ణ మాదిగ ఉద్యమ పిలుపులకు భయపడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో చట్టం తీసుకురావడం జరిగింది. ఇది మేము పోరాడి సాధించుకున్న విజయం. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి పోరాడి సాధించుకున్న విజయం తప్ప కాంగ్రెస్ పార్టీ మా మీద ప్రేమతోనో మాకు న్యాయం జరగాలని చిత్తశుద్ధితో ఇచ్చిన చట్టం కాదు. ఎస్సీ వర్గీకరణ జరిగితే అభినందన సభ అనేది ఉంటది అని అన్నారు కదా, మరి దానికి మీ సమాధానం? రేవంత్ రెడ్డి నిజంగా అందరికీ ఆమోదయోగ్యమయ్యే విధంగా, ముఖ్యంగా మాదిగ బిడ్డలకు వారి జనాభా ఆధారంగా తీసుకున్నాం, వాళ్ళ వెనుకబాటు ఆధారంగా తీసుకున్న తగిన వాటా లభించి ఉండేది. ఇప్పుడు ఇచ్చిన వాటా 9% మాత్రమే. మేము 11% ఈ వాటా ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా సూచన జరిగింది. మేము అనేక లెక్కలను ఆధారంగా తీసుకొని, మా వెనుకబాటుతనం ఆధారంగా తీసుకున్నా, మా జనాభాను ఆధారంగా తీసుకున్నా 11% వాటా మాకు దక్కి ఉండేది. మాతో పాటు మిగతా అన్ని కులాలు కూడా అసంతృప్తితో ఉన్నాయి. మాలలతో పాటు మిథిలాయ వారు కావచ్చు, మాలదాసరు కావచ్చు, హొలియదాసరు కావచ్చు, అనేక కులాలు అసంతృప్తితో ఉన్నాయి. అనేక కులాలకు అసంతృప్తి మిగిల్చి ఇవాళ ఎస్సీ వర్గీకరణ చట్టం చేసి ఇది మా చెప్పుకోవడం అనేది సిగ్గుచేటు. నిజంగా అందరికీ ఆమోదయోగ్యమయ్యే విధంగా, అందరికీ తగిన న్యాయం జరిగే విధంగా కమిషన్ నివేదికల లోపాలను సవరించి అక్కడ జరిగిన పొరపాట్లను సరిదిద్ది అందరికి న్యాయం జరిగే విధంగా ఎస్సీ వర్గీకరణను అమలు చేసి ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము అభినందించే వాళ్ళం, ప్రశంసించే వాళ్ళం. ఒకవైపు వర్గీకరణలో అనేక లోపాలను పెట్టుకొని, అనేక పొరపాట్లను పెట్టుకొని ఈ చట్టం అమలు చేయకుండా, ఈ చట్టాన్ని అన్ని ఎస్సీ రిజర్వ్ సంబంధించిన ఉద్యోగాలకు వర్తింపజేయకుండా ఒకవైపు మాదిగ బిడ్డలకు, మాదిగ నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కకుండా వర్గీకరణ అనేది చేపడుతున్న ఈ క్రమంలో మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అభినందించలేకపోవడానికి ప్రధాన కారణం మా జాతి. 1,00,000 డప్పులు 1,000 గొంతులు అనే కార్యక్రమం ఉంటుంది అని అప్పుడు చేపట్టారు అని చెప్పారు, మరి దాన్ని ఆచరణలో తీసుకురాలేదు, మరి ఇప్పుడు దాన్ని ఆచరణకు తీసుకొస్తారా? మేము 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని వాయిదా వేసాం తప్ప రద్దు చేయలేదు. తప్పనిసరిగా 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించి తీరుతాం. అది మా జాతి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం, అది మా జాతి సాంస్కృతిక విలువను పెంచే విషయం. ప్రపంచ భూభాగం మీద ఎక్కడ జరగని గొప్ప సాంస్కృతిక ప్రదర్శన తప్పనిసరిగా డప్పులతోని హైదరాబాద్ నగరంలో చేయబోతున్నాం. అది భారతదేశానికి పేరు తెచ్చే కార్యక్రమం, ప్రపంచ స్థాయిలో ఒక రికార్డు నెలకొల్పే కార్యక్రమం. త్వరలోనే ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో అమలు రాబోతున్నది, ఆంధ్రప్రదేశ్లో కూడా అమలుగా రాబోతున్నది, కర్ణాటకలో కూడా అమలు రాబోతున్నది. కాబట్టి జాతీయ స్థాయిలో ఎంఆర్పీఎస్ ఉద్యమం జరిగింది కనుక
జాతీయ స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకొని మందకృష్ణ మాదిగ నాయకత్వంలో చర్చించిన తర్వాత లక్ష డప్పుల కార్యక్రమం తప్పనిసరిగా నిర్వహించి తీరుతాం. ఆ కార్యక్రమంలో వెనుకపోయే ప్రసక్తి లేదు. ఇప్పటికే మా ప్రజలు లక్షలాది డప్పులు కొనుక్కొని సిద్ధం చేసుకున్నారు. లక్ష డప్పుల కార్యక్రమం ఎప్పుడు పిలుపు వస్తుందా అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మా అధినేత మందకృష్ణ మాదిగ గారు పిలుపునివ్వగానే లక్ష డప్పుల కార్యక్రమాలను లక్ష డప్పులు పట్టుకొని రావడానికి సిద్ధంగా ఉన్నారు. లక్షల డప్పులతో హైదరాబాద్ నగరంలో మా ప్రదర్శన నిర్వహించి సరికొత్త రికార్డును మేము నెలకొల్పుతాం. తర్వాత మీ కార్యాచరణ ఏంటి అసలు? ఇప్పుడు ప్రస్తుతం అయితే నెల రోజుల పాటు ఈ వర్గీకరణకు సంబంధించినటువంటి విజయోత్సవాలు చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీంతో పాటు ఉద్యోగాల్లో భర్తీలో ఎస్సీ వర్గీకరణ లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేస్తుంది కాబట్టి ఆ ద్రోహాన్ని కూడా మేము మాదిగ ప్రజలు తీసుకెళ్లడం కోసం మా ప్రయత్నాలు చేస్తాం. ఈ నెల రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరిగిన తర్వాత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎంఆర్పీ జాతీయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలతో పాటు ఎస్సీలతో పాటు మిగతా అణగారిన కులాలకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అధ్యయనం చేయడం, వాటి సమస్యలకు సంబంధించిన అంశాల మీద కొన్ని నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకోవడం కోసం మా ప్రయత్నం చేస్తాం. ఆ విషయాలన్నీ అతి త్వరలోనే నెల రోజుల తర్వాత మా అధినేత మందకృష్ణ మాదిగ గారు ప్రకటించబోతున్నారు. తెలంగాణ గడ్డ అటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పుడు ధర్నాలు రాస్తారోకలు జరగొద్దని చెప్పి వీసీ గారు కొత్త రూల్ తీసుకొని వచ్చారు. మరి దీనిపై మీ స్పందన ఏందన్న? వాళ్ళు రూల్స్ తీసుకురావడం ద్వారా లేదా వాళ్ళు సర్క్యులర్ తీసుకురావడం ద్వారా ప్రజా ఉద్యమాలను నిరంకుశ విధానాలు చేపట్టి అణచివేయాలని చూడడం అనేది జరగని పని. తెలంగాణ ఉద్యమం ప్రజాస్వామిక లక్షణాలు కలిగిన నేల, తెలంగాణ ఉద్యమం తిరుగుబాటు నేల. దీన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టంగా అర్థం చేసుకోవాలని మేము ఈ సందర్భంగా వారు తెలియజేస్తున్నాం. నిజంగా ఉస్మానియా యూనివర్సిటీ యంత్రాంగం, అధికార యంత్రాంగం ఏదైతే సర్క్యులర్ జారీ చేసిందో దాని వెనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక లేకపోతే రేవంత్ రెడ్డి వెంటనే ఆ సర్క్యులర్ రద్దు చేసే విధంగా తగిన నిర్ణయం తీసుకోవాలని మేము ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే దీని వెనుక ఉంటే రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన ఈ విషయం మీద పునరాలోచన చేసుకొని, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నిరంకుశ పరిపాలన సంఖ్యలను మేము బద్దలు కొట్టినాం, ప్రజా పరిపాలన పునరుద్ధరిస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తున్నాం, ప్రజాపాలన ప్రారంభించబోతున్నాం, ఇక్కడ ఇనుప సంఖ్యలు ఉండవు, ఇక్కడ కంచె ఉండదు, ఇక్కడ ప్రజా పరిపాలన జరుగుతుందని చెప్పేసి ఆయన మాట్లాడింది నిజమైతే దానికి కట్టుబడి ఈ సర్క్యులర్ రద్దు చేసే విధంగా తగిన ఆదేశాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారికి మేము స్పష్టంగా సూచిస్తున్నాం. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ అనేక పోరాటాలకు నిలయం. అక్కడ నుండి సమాజంలో అనేక మార్పులు జరిగినాయి. ఉస్మానియా యూనివర్సిటీకి మీరు గౌరవం ఇస్తేనే తెలంగాణలో మీ పరిపాలన కొనసాగుతున్న విషయం రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా విద్యాశాఖను తన పరిధిలో పెట్టుకోవడం జరిగింది. విద్యాశాఖ రేవంత్ రెడ్డి పరిధిలో ఉంది. దాని మీద తగిన నిర్ణయాలు చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీదనే ఉంది. దాని ఉస్మానియా యూనివర్సిటీ అధికారుల మీద నెట్టకుండా రేవంత్ రెడ్డి స్వయంగా బాధ్యత తీసుకొని దానికి తగిన న్యాయం జరిగే విధంగా ముందుకు రావాలని మేము సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్ననే అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే భాగమై అలాగే కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉన్నటువంటి శాసనసభ సిపిఐ పక్ష నాయకుడు మరి సాంబశివరావు గారు కూడా ఈ సమస్యను వారు లేవనెత్తడం జరిగింది. లేవనెత్తినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు దాని మీద సమాధానం చెప్పకపోవడం అనేది బాధాకరమైన విషయం. దాని మీద ఇకనైనా తగిన నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము వారు సూచిస్తున్నాం. ఒకవేళ ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నిరంకుశమైన సర్క్యులర్ను రద్దు చేయకపోతే, దాన్ని రద్దు చేసి ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించకపోతే మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అన్ని విద్యా సంఘాలను కలుపుకొని ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అతిపెద్ద భారీ ప్రజా ఉద్యమానికి మేము శ్రీకారం చుడతామని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం.